నంద్యాల జిల్లా పులిగొండ మండలంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారికి పరమాద్భుతమైనటువంటి మహాసంప్రోక్షణ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయానుసారంగా స్వామివారికి త్రయాహిని దీక్షతో అద్భుతంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 27వ తారీఖు ఆదివారం రోజు సాయంకాలం పూట అంకురారోపణ అనేటువంటి కార్యక్రమంతో స్వామివారి కుంభాభిషేక కార్యక్రమం ప్రారంభమైనటువంటి ఈరోజు మొదటి రోజు ప్రాతకాలారాధన కార్యక్రమంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలు చేసుకుని స్వామివారికి ఈరోజు క్షీరాదివాసము, పంచగవ్యాదివాసం అనేటువంటి అధివాసాలు నిర్వర్తించుకోవడం జరిగి ఉంది. అదేవిధంగా ఈరోజు అభిజిత్ లగ్నానికి శిఖర స్థాపనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు కుంభాభిషేకమునికి స్వామివారి యొక్క ప్రధాన పరివార కుంభ కళ ఆవాహన అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. రేపటి రోజున స్వామివారికి మహాశాంతి కుంభాభిషేకం, ఎల్లుండ మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజున చక్కగా స్వామివారిని అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి వాతలు కాగలరు. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం స్వామివారికి పరమాద్భుతమైనటువంటి తిరుకళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వర్తింపబడుతుంది. కాబట్టి భక్తులేమన్ మంది కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణటువంటి కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రగా అవసరం మనం చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. 30వ తేదీ బుధవారం రోజున ఉదయం శుభముహూర్త కాలానికి ధ్వజస్తంభాన్ని కూడా చక్కగా మనం నిలబెట్టుకుని ఆ ధ్వజస్తంభానికి సంప్రోక్షణతో పాటుగా మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వర్తింపబడుతుంది. కాబట్టి భక్తులేమన్ మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఓం నమో వెంకటేశాయ.